యాకోబు కుమారుడైన యోసేపును పోతుపారు భార్య పాపానికి ప్రేరేపించినప్పుడు అతను కేవలం తన యజమానుని గురించి మాత్రమే ఆలోచించలేదు. నేనెట్లు ఇంత గొప్ప దుష్టత్వమును చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. అతని దృష్టిలో పాపం అంటే కేవలం మనుషులకు చేసే అన్యాయం మాత్రమే కాదు, అది దేవునికి వ్యతిరేకమైన కార్యమని అతను గుర్తించాడు. యోసేపు పాపము చేయకపోవడం వలన తప్పుడు నిందలతో జైలుకి వెళ్ళవలసి వచ్చింది, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఫలితంగా కాలక్రమేణా అతను ఐగుప్తు దేశానికి గొప్ప ప్రధానమంత్రి అయ్యాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపం ఇచ్చే తాత్కాలికమైన సుఖము కంటే దేవుడిచ్చే నిరంతర ఆశీర్వాదం చాలా గొప్పది గనుక పాపానికి దూరంగా ఉండు. పరిశుద్ధుడైన మన ప్రభువు నీ పరిశుద్ధతను ఖచ్చితంగా చూసి ఆశీర్వదిస్తాడు. మరియ భర్త అయిన యోసేపు దేవుడు స్వప్నంలో కనిపించి మాట్లాడినప్పుడు ఆయన ఒక్క క్షణం కూడా సందేహించలేదు. మరియను చేర్చుకోమన్నప్పుడు దూత చెప్పగానే భయం విడిచి ఆమెను తన భార్యగా స్వీకరించాడు. ఐగుప్తుకు పారిపోమన్నప్పుడు ఏ రోజు నుండి మొప్పు పొంచి ఉన్నప్పుడు రాత్రికి రాత్రే లేచి తన కుటుంబాన్ని రక్షించాడు. తిరిగి రమ్మన్నప్పుడు దేవుని నడిపింపు ప్రకారమే ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చాడు. నా దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈ యోసేపు మాట్లాడిన ఒక్క మాట కూడా నమోదు కాలేదు. ఈయన మాటల కంటే చేతలకే ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. దేవుడు అప్పగించిన బాధ్యతను ఎటువంటి ఫిర్యాదు లేకుండా నిశ్శబ్దంగా నెరవేర్చాడు. ప్రియులారా, కన్యక గర్భవతి కావడం అనేది మానవ మేధస్సుకు అందని విశేషం. కానీ దేవుని దూత చెప్పిన మాటలు నమ్మి లోక నిందను భరించి అసాధ్యమైన దానిని విశ్వసించిన గొప్ప భక్తుడు ఈ యోసేపు. నా దేవుని పిల్లలారా, అరిమతయుడైన యోసేపు, ఈయన ధనవంతుడు. యేసుక్రీస్తు మరణించిన క్లిష్ట సమయంలో ఈయన తెగించి నేరుగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని అడిగేంతగా ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇది ఆ కాలంలో చాలా ప్రమాదకరమైన పని. సమాజం యేసును ఒక నేరస్తుడిగా చూస్తున్న సమయంలో యోసేపు ఆయన దేహాన్ని విలువైన నారబట్టను చుట్టి కొత్త సమాధిలో ఉంచాడు. లోకం తృణీకరించిన యేసుక్రీస్తును ఆరాధించడానికి, సేవ చేయడానికి తన హోదాను, ఆస్తిని, చివరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఇలారా, యాకోబు కుమారుడైన యోసేపు వలె పరిశుద్ధత కలిగి, మరియ భర్త అయిన యోసేపు వలె విధేయత కలిగి, అరిమతయుడైన యోసేపు వలె ప్రభు కోసం తెగింపుతో ముందుకు సాగుతూ ఆశీర్వాదం పొందుదుముగాక.